రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అవకాశం నీకు రాదా బాబు? నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే దేశంలో ఎవరు చేయలే. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నాడు. నేను 3 సార్లు కలిసిన, ఒకసారి 42, ఒకసారి 64 ఉన్నాడు. 88 మంది కలిస్తే నేను అన్న, అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ వై డోంట్ యు మేక్ వన్ మినిస్ట్రీ ఫర్ ఓబీసీ అన్నా. చేయలే. అట్లీస్ట్ యూ కెన్ మేక్ ఇట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అది కూడా చేయలే. కానీ మా రాహుల్ గాంధీకి ఎలాంటి ఆలోచన వచ్చింది? ఆ కుటుంబంలో ఉన్నది బాబు, జెనెటిక్స్ ఆ కుటుంబంలో ఉన్నది. ఇందిరాగాంధీ మనవడగా ఈ దేశంలో దున్నే వాడికే భూమి అని భూ సంస్కరణ అమలు చేసి బ్యాంకు నేషనల్ చేసి ఇవన్నీ చేసింది కాబట్టి ఆ కుటుంబంలో రక్తంలో ఉన్నది. రాహుల్ గాంధీ అన్నాడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడుస్తూ 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన ఉంది. అదే ఆలోచనను ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారా బాబు, ఎవరికి రాలేదు. నీకే వచ్చింది ఈ ఐడియా. వా, ఈ ఐడియా వచ్చింది ఇమీడియట్ గా. నేను 10 జిల్లాలు తిరుగుమన్నాడు ఆయననే. ఏది ఉమ్మడి రాష్ట్రం 10 జిల్లాలు తిరిగిన కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టిండు. బీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్యను పిలిచిండు. అన్న ప్రకారం 42 ఇచ్చినవి ఆయన.